చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం హైడ్రా, ఈగల్ తరహాలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం ప్రత్యేక విభాగానికి సంబంధించి విధి విధానాలు, సమగ్ర ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు. ఇదే అంశంపై వారం రోజుల్లో మరోసారి సీఎం సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశమూ ఉంది. రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే శాఖల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. భూములు, నీటి వనరుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రా, మాదక ద్రవ్యాల నియంత్రణకు నెలకొల్పిన ఈగల్ మాదిరిగా ఆదాయాన్ని సమకూర్చే శాఖల్లోని లీకేజీలను అరికట్టడానికి ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ విభాగం నెలకొల్పాలని ఆదేశించారు. ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సివి ఆనంద్ సహా సీఎంఓ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఖజానాకు ఆశించినట్లుగా ఆదాయం పెరగకపోవడానికి కారణాలపై సీఎం ఆరా తీశారు. రాబడిలో లీకేజీలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకునే వ్యవస్థ ఉంటేనే అక్రమార్కుల్లో భయం ఏర్పడుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో హైడ్రా, ఈగల్ వ్యవస్థల పనితీరుతో వచ్చిన ఫలితాలపైన చర్చించారు. ఇదే తరహాలో ఆదాయ వనరుల సమీకరణపైన పటిష్టమైన తనిఖీ, నియంత్రణ విభాగం ఉంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, గనులు, పౌర సరఫరా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ తదితర శాఖల పనితీరు అంచనాల మేరకు ఉండటం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ శాఖల ఆదాయ మార్గాలకు కొందరు ఎక్కడికక్కడ తూట్లు పొడుస్తుండడం సర్కారుకు సవాల్గా మారింది. పన్నులు, రుసుముల వసూళ్లలో అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి ఒక పటిష్ట నిఘా వ్యవస్థ లేదు. ప్రతి శాఖలో విజిలెన్స్, తనిఖీ విభాగాలున్నా అవి నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. పైగా సంబంధిత శాఖకు చెందిన అధికారులే విజిలెన్స్ విభాగాల్లో ఉంటున్నందున తమ సహచరుల అక్రమాలను చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ఆదాయ శాఖలకు కలిపి ఉన్నత స్థాయిలో ఒక నిఘా విభాగం ఉండాలని, అప్పుడు అక్రమాలను అరికట్టడం ద్వారా ఖజానాకు ఆదాయం పెరుగుతుందని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి సంబంధించిన నిర్మాణం ఎలా ఉండాలి, ఏ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలి, ఎంతమంది సిబ్బంది అవసరమవుతారు, దీనికి ప్రత్యేక అధికారాలు ఇవ్వడానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలేమిటి తదితర అంశాలపై సమగ్ర ప్రతిపాదనలను రూపొందించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై వారం రోజుల్లో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.